హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ నోట్ 40X గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ వీడియోలో మనం ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి పాటు ఈ ఫోన్ కొనొచ్చా లేదనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను, ఎవరికి బెస్ట్ అనేది కూడా. ఇంకా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో మనకి 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది. మంచి డిస్ప్లేనే. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 500 నీట్ పీక్ బ్రైట్నెస్ ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ పరంగా ఇది కొంచెం తక్కువ ఉండొచ్చేమో, కానీ ఎండలో మాత్రం కొంచెం క్లారిటీగానే కనిపిస్తుంది. ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి పాండా గ్లాస్ని అయితే యూజ్ చేస్తున్నారు అనుకుంటా. ఇది ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు బయటికి అయితే. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 108 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP మైక్రో కెమెరా, డెప్త్ సెన్సార్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. చిన్నగా ఇంకో ఫ్లాట్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటుగానే డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో అయితే మనకి. ఇంకా ఈ ఫోన్ యొక్క మెయిన్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్లో మనకి మెయిన్ సెగ్మెంట్ వచ్చేసి ర్యామ్ అండ్ రోమ్ అయితే LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. దీని బేసిక్ వేరియంట్ వచ్చేసి 8/256, హై ఎండ్ వచ్చేసి 12/256. ఇది ర్యామ్ పరంగానే మనకి ఎక్కువగా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, ర్యామ్ అండ్ రోమ్ పరంగానే. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ని వాడుతున్నారు. ఇది జనరల్ యూజర్స్కి అయితే మంచిగానే ఉంటుంది, కంఫర్టబుల్గా వర్క్ అవుతుంది. ల్యాగ్స్ అయితే ఎలాంటివి అయితే ఉండవు. BGMI లాంటివి అయితే ఎక్కువగా సపోర్ట్ అయితే చేయదు, కానీ స్మూత్ అండ్ సాఫ్ట్ గేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇందులో 5000 mAh మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దాంతో పాటుగానే వీళ్ళైతే మనకి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి అంతకన్నా ముందుగా ఈ బాక్స్లో వచ్చే కంటెంట్స్ గురించి అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి బేసిక్ వేరియంట్ అయితే 13,499కి అయితే వస్తుంది. హై ఎండ్ వచ్చేసి మనకి 14,999కి అయితే లాంచ్ అవుతుంది. మీరు ఈ ఫోన్కి ఎంత బడ్జెట్ ఉంటే బెస్ట్ అనుకుంటున్నారో ఆ బడ్జెట్ని అయితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు అయితే థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.